గుర్తుంచుకోండి, మీ అందరికీ కామన్గా ఉన్న ప్రాబ్లం నేను చెప్తున్నా, ఇంగ్లీష్ అయితే నేర్చుకోండి. నేను మీకు మీ ఆన్సర్ కరెక్ట్గా దిద్దితే మీరు ప్రిపరేషన్ కూడా వదిలిపెట్టిపోతారు, అన్ని మిస్టేక్స్ ఉంటాయి. నేను అన్నీ కావాలనే చెప్తలేను, ఓకే కంటెంట్ బాగుందా లేదా అనేది చూస్తున్నా. ఆ సెంటెన్స్లో ఉన్న గ్రామర్ మిస్టేక్స్ అన్నీ చెప్పేది ఉంటే మీరు నిజంగా ఇన్ని తప్పులు ఉన్నాయనుకుంటారు. సో నా ఉద్దేశం అది కాదు. కానీ నాకు మనసులో లోపల ఒక బాధ అనిపిస్తుంటుంది, అరే వీళ్ళకు మెయిన్స్ ఆన్సర్ ఏడా బాగా రాస్తారు, వీళ్ళు రాయలేరు కదా, వీళ్ళు మెయిన్స్ ఆన్సర్ బాగా రాయలేరు. ఎలా ఎండ్ ఆఫ్ ద డే మీరు ఫిలిమ్స్ క్లియర్ అయినా కానీ మెయిన్స్ రాయలేరు, ఎందుకంటే మీ సెంటెన్సెస్ చూశాక నాకు అనిపిస్తుంది. కాబట్టి ఇక మా ప్రయత్నం కూడా విఫలమే కదా. ఇప్పుడు మీకు ఇంగ్లీష్ రాదు, సెంటెన్స్ సరిగా రాయడం రాలేదు, మీకు సర్వీస్ కూడా రాలేదనుకోండి, మేము పెట్టిన ఎఫర్ట్ కూడా వేస్ట్ అవుతుంది, మా టైం కూడా వేస్ట్ కదా. మేము కూడా ఒక ఆశతో ఉన్నాం, ఏంటి మీరు చదువుతారు, మీరు నేర్చుకుంటారు, మీరు సర్వీస్ కొడతారు, మా లైఫ్ సెట్ అవుతుంది అని. మరి మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి మేము ఇక్కడ వెయిట్ చేస్తుంటే మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెసే కనబడలేదు అనుకోండి, మా టైం వేస్ట్. కాబట్టి నేను ఏ ఇన్పుట్ అయితే చెప్తానో అది పక్కాగా ఫాలో అవ్వండి. లేదు సార్ మీరు కరెక్ట్గా నాకు ఇంగ్లీష్ బాగా అవ్వచ్చు అంటే మరి నేను కరెక్ట్గా ఫీడ్బ్యాక్ ఇస్తా, తట్టుకొని నిలబడండి, ఓకేనా. కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే ఐ వాంట్ ద బెస్ట్ ర్యాంక్స్ ఫ్రమ్ యూ, ఫైన్. కాబట్టి ఇంగ్లీష్ అయితే నేర్చుకోండి. January 5th మనం బ్యాచ్ స్టార్ట్ చేద్దాం. ఎవరైతే 5000 కడతారో, ఎవరైతే నిజంగా నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళు జాయిన్ అవ్వండి. లేదంటే యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ఎనీవేర్. నేను సీరియస్గా ఫీడ్బ్యాక్ ఇస్తా, చాలా క్లారిటీతో ఇస్తా. ఎంత క్లారిటీ అంటే ఈ సెంటెన్స్ మీనింగ్ ఇది, నువ్వు రాసిన మీనింగ్ ఇలా ఉంది అని క్లియర్గా చెప్తా. సో కాబట్టి ఆ తర్వాత మీ కష్టాలు మీరు పడతారు. అదే నేను ఇంగ్లీష్ ఏం కావాలో నేర్పించాను అనుకోండి, రేపు మీ యొక్క ఫీడ్బ్యాక్ చూసినప్పుడు నేనే కదా, నాకే అనిపిస్తుంది అరే నేను సరిగా నేర్పించలేదు ఇతనికి సరిగా నేర్చుకోలేదు అని చెప్పి నాకే ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి నేను దగ్గరుండి మీకు ఇంగ్లీష్ నేర్పించుకుంటా, అది నా అవసరం కూడా. సో కాబట్టి ఒక చిన్న కీ లేకపోతే ఎంత పెద్ద మేధావి అయినా కానీ ఇది ఎంట్రీ పాస్ లేకపోతే కనుక యుద్ధానికి పోలేడో, ఆ ఎంట్రీ పాస్ లాంటిదండి ఇంగ్లీషు. నేను చెప్తున్నా గుర్తుంచుకోండి, మనం చెప్తాం కదా గొడ్డలు ఫస్ట్ షార్ప్ చేసుకోవాలి, తర్వాత చెట్టు నరకడం మొదలు పెట్టాలి. ఆ షార్ప్ చేసుకోకుండా నేను మొండి గొడ్డలు పట్టుకునే 2 గంటలు దంచుకుంటూ కొడుతూనే ఉంటా అంటే తెగదు. ఆ షార్ప్ చేసుకునేది ఏంటంటే ఇక్కడ ఇంగ్లీషు నేర్చుకోవడం. ఇంగ్లీష్ వస్తే మీకు ఏంటి లాభాలు సివిల్ సర్వీసెస్లో ఎస్పెషల్లీ నేను చెప్తున్నా వినండి. ఫస్ట్ థింగ్, చాలామంది యాక్సెప్ట్ చేయరు కానీ నేను చెప్తున్నా వినండి. ఫస్ట్ మీకు రీడింగ్ స్పీడ్ అవుతుంది తెలుసా. వన్స్ యూ అండర్స్టాండ్ ద సెంటెన్స్ ప్రాపర్లీ, రీడింగ్ ఎక్కడ ఫస్ట్ మెటీరియల్లో మళ్ళా న్యూస్ పేపర్ కదా, తర్వాత స్టాండర్డ్ బుక్స్ ఇవన్నీ, తర్వాత క్వశ్చన్స్. తెలుసా క్వశ్చను అర్థం కాదు మనకి ఇంగ్లీష్ సరిగా రాకపోతే గెస్ చేస్తాం. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉందండి, మీరు సరిగ్గా స్టాండర్డ్గా నేర్చుకున్నోడైతే దాన్ని కరెక్ట్ మీనింగ్ అర్థం చేసుకొని ఆన్సర్ రాస్తారు. లేదనుకో గెస్ చేస్తారు, ఆ వర్డ్స్ 4 మీనింగ్స్ తెలుస్తాయి మనకి, ఆ వర్డ్స్ని బట్టేసి గెస్ చేసి రాసేస్తారు. గెస్సింగ్ వర్క్ జరగొద్దు మెయిన్స్లో, రైట్. సో కాబట్టి తర్వాత ఎప్పుడైతే మీరు సరిగ్గా ఫాస్ట్గా స్పీడ్గా కనుక మీరు న్యూస్ పేపర్ చదవడము, మెటీరియల్ చదవడం వచ్చిందనుకోండి, మీకు టైం సేవ్ అవుతుంది. తర్వాత క్వశ్చన్స్ కనుక కరెక్ట్గా అర్థం చేసుకుంటే అక్యురసీ పెరుగుద్ది. కాబట్టి ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఇంటర్వ్యూకి వెళ్తే కూడా మీరు ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎందుకంటే వాట్ ఎవర్ యు ఆర్ స్పీకింగ్, వాట్ ఎవర్ యూ థాట్ యు స్పీక్. మీ మనసులో ఏమనుకుంటారో అదే మాట్లాడతారు. అదే మనసులో ఒకటి అనుకొని బయటకు ఒకటి చెప్తారు అనుకోండి, వాడికి వేరే అర్థం అవుతుంది. సార్ నేను ఇదే అన్నా సార్, నేను ఇదే అనుకున్నా అంటే కాదు. ఇంటర్వ్యూలో 1 మార్కుతో కూడా సర్వీస్ మిస్ అయింది. నాకు 2 మార్కులు మిస్ అయింది. ఇంటర్వ్యూలో సరిగా మాట్లాడకపోతే ఒకదాని బదులు ఇంకోటి మీనింగ్ పోయిందనుకోండి, కథం గోవిందా. కాబట్టి ఇన్ని సంవత్సరాల ఎఫర్ట్, ఇంత హార్డ్ వర్క్ అంతా వేస్ట్ అయింది. నా ఉద్దేశం అది. లేకపోతే ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైమ్ ఆన్ టీచింగ్ ఇంగ్లీష్.
ఇంగ్లీష్ చెప్తూ నా టైం వేస్ట్ చేసుకుని నాకు కూడా ఇష్టం లేదు, చాలా ఎక్కువ టైం పడుతుంది. దాని బదులు చక్కగా నేను రికార్డ్ చేసేసి పెట్టేసి అమ్మేసుకోవచ్చు. ఓకేనా? సో యూ హ్యావ్ స్టిల్ టైం, అట్లీస్ట్ నాకు తెలిసి ఒక 9 days 10 days ఉంది. 9-10 daysలో టేక్ ఏ డెసిజన్. మీరు ఓకేనా, అందరూ కలిసికట్టుగా ఉంటే ఇంకా అది ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది నేర్చుకోవడం కూడా. లేదనుకోండి ఇంకా ఎక్కడెక్కడో 4 ప్రయోగాలు చేస్తారు, లాస్ట్కి ఎండ్ ఆఫ్ ద డే ఇంకొక 2 నెలలు వేస్ట్ అవుతుంది.